భారతదేశ జీడిపి 7.8% పెరిగింది. సో ఈ పెరగడం అనేది నిజంగా భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇది శుభ పరిణామం అనేసి ప్రధాని గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి జీడిపి అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువని మనం జీడిపి అంటాం. ఈ జీడిపి పెరిగినంత మాత్రాన ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగింది అనుకోలేము. ఎందుకు అంటే జీడిపిలో కార్పొరేటర్ల దగ్గర మరియు కొంతమంది పెట్టుబడిదారుల యొక్క పరిశ్రమల్లో ఉత్పత్తులు పెరిగితే జీడిపి పెరిగినట్లుగా చూపిస్తుంది, కానీ ఇది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచదు. సో వాస్తవానికి జీడిపి పెరుగుదల అంటే వస్తువుల ఉత్పత్తి. ఇక్కడ ఈ జీడిపిలో భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉత్పత్తి చేయవచ్చు. సో ఈ ఉత్పత్తి మొత్తాన్ని మనం జీడిపిలో చూపించడం జరుగుతుంది. దానితో పాటుగా ఈ జీడిపి పెరుగుదలని మనం రెండు రకాలుగా చూస్తాం. ఒకటి నామినల్ జీడిపి మరియు స్టాటిక్ జీడిపి. సో నామినల్ జీడిపి అనేది ప్రస్తుత ధరల దృష్ట్యా మనం లెక్క వేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితులను మనం గమనిస్తే ఈ పెరిగిన ధరల దృష్ట్యా ఉత్పత్తిని మనం లెక్క వేసినప్పుడు జీడిపి పెరిగినట్లుగా చూపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవ స్థిర ధరల్లో మనం లెక్కేసినప్పుడు ఎంత శాతం పెరిగింది అనేది తెలుస్తుంది. దీనివల్ల ఉద్యోగాల కొరత ఉన్నప్పుడు జీడిపి పెరిగినట్లు చూపించిన అది వాస్తవ జీడిపి కాదు. ఈ రోజు భారతదేశ పరిస్థితులు మనం గమనించినట్లయితే కేవలం 1% మంది ఉన్నటువంటి జనాభా దగ్గరే సంపద 86% పైగా పోగుపడి ఉంది. సో ఈ 86% మంది ఆదాయం పెరిగినా లేదా ఉత్పత్తి పెరిగినా అది జీడిపి పెరిగినట్లుగా చూపించవచ్చు, కానీ ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచదు. దానితో పాటుగా మనకి ఈరోజు నిరుద్యోగం అనేటువంటిది గణనీయంగా పెరుగుతూ ఉంది. సో ఈ పెరిగినటువంటి నిరుద్యోగంలో ఉత్పత్తి పెరిగినంత మాత్రాన దానికి సరైనటువంటి డిమాండ్ లేక మనకి ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి జీడిపి పెరుగుదలే జనాభా అభివృద్ధికి కారకంగా మనం చూడలేము. దానితో పాటుగా తలసరి ఆదాయాన్ని మనం లెక్కేస్తూ ఉంటాం. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటువంటిది ప్రజల జీవన ప్రమాణ సూచిగా చూస్తూ ఉంటాం, కానీ ఇది వాస్తవమైనది కాదు. ఎందుకు అంటే భారతదేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగినట్లు చూపించడానికి కారణం కొంతమంది ఆదాయాలు పెరిగినా అది పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగినట్లుగా చూపించవచ్చు. కావున జీడిపిలో మనం గమనించుకోవాల్సినటువంటిది ఈ జీడిపి పెరుగుదలతో పాటుగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఆదాయ అసమానతలు ఉన్నప్పుడు కొన్ని వర్గాల వారి ఆదాయాలు పెరిగి వారి ఉత్పత్తి పెరిగినప్పుడు జీడిపి పెరిగినట్లుగా చూపిస్తుంది. ఉద్యోగాల కల్పన లేకపోతే వస్తు ఉత్పత్తి పెరిగినా అది జీడిపి పెరుగుదలగా చూపిస్తుంది, కానీ వారికి ఉద్యోగాలు కల్పించి సప్లై అనేటువంటిది క్రియేట్ చేయాలి అనేటువంటిది ఉండదు. దానితో పాటుగా మనకి ప్రజల్లో నిరుద్యోగము, పేదరికము ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఉన్నప్పుడు దేశంలో జీడిపి పెరుగుదల ప్రజల జీవితాలని మారుస్తుంది అనుకోవడము మన యొక్క భ్రమలకి నిదర్శనం అవుతుంది. సో అందుకే ప్రముఖ ఆర్థికవేత్తలు కార్ల్ మార్క్స్ కావచ్చు, మరియు ఈ సోషలిస్ట్ ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సమాజంలో ఉద్యోగ కల్పన మరియు సంపద అనేటువంటిది అన్ని వర్గాల మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుందో అప్పుడు మాత్రమే ప్రజల అసమానతలు తగ్గి వారి యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఈ క్రమంలో దేశం అనేది అభివృద్ధి పదంలోకి వెళ్తూ ఉంటుంది. అదే విధంగా మనకి జేఎం కీన్స్ లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రోత్సహించినటువంటి ఆర్థికవేత్తలు కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక సంక్షోభం అమెరికా లాంటి ప్రాంతంలో ఏర్పడినప్పుడు ప్రభుత్వ రంగం యొక్క పని ఏమిటి అనేటువంటి దాన్ని చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆర్థిక మాన్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ఆ ప్రజలకి పని కల్పించడం ద్వారా దాని నుంచి బయటపడవచ్చు అనేటువంటిది. కానీ ఈ రోజు మన ప్రభుత్వాలు జీడిపి పెరిగినట్లుగా చూపిస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఈ ప్రైవేట్ కంపెనీల ఉత్పత్తి పెరిగి జీడిపి పెరిగిందని మాత్రమే చెప్తున్నారు. అసమానతలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఈ అసమానతలు ఉన్నంత కాలము జీడిపి పెరిగిన ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగదు. ధరల పెరుగుదల అనేటువంటిది ఉన్నంత కాలము సామాన్యుల మీద భారం పడుతూనే ఉంటుంది. సో జీడిపి పెరుగుదల అనేటువంటిది జీవన ప్రమాణానికి సూచిక కాదు, ప్రజల మెరుగుదలకి సూచిక కాదు. ఇది కేవలం ఒక దేశం యొక్క ఉత్పత్తి మాత్రమే తెలియజేస్తుంది. ఈ ఉత్పత్తి అనేటువంటిది పెట్టుబడిదారీ వర్గంలో జరిగినటువంటి ఉత్పత్తి అయి ఉండవచ్చు తప్ప ఉత్పత్తి పెరిగింది కాబట్టి సామాన్య ప్రజలందరి ఆదాయాలు పెరిగాయి అని చూపించలేము. ఇది ఒక సూచిక మాత్రమే. మన ఆలోచన విధానము ఏ విధంగా ఉండాలి అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువైపు మనం ఆలోచించాలి, ప్రతి అంశం వెనుక ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ కోణాలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ